హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది చేసే ముందు ఇది చేయడానికి గల కారణం ఏంటో చెప్తాను మీకు. కారణం అంటే పెద్ద కారణమేం కాదండి. మార్కెట్కి వెళ్తూ అలా మార్కెట్ అంతా అయిపోయి వచ్చేస్తున్న ఆఖరిలో ఈ మిర్చీస్ కనిపించాయి. చూస్తూ ఉంటే నోరూరిపోతున్నాయి. దీన్ని ఏం చేద్దామా అనుకుంటే ఇంక వీటితో చేసేది ఏముంది, బజ్జీలు తప్ప అని చెప్పి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇంటికి. సో ఇలా చేసేది ఈవినింగ్ టైంలో చేస్తే భలే ఉంటుంది కదా, తిందాంలే అని నేను అనుకున్నది ఒకటే, అయ్యింది ఒకటి అని మా వారు ఏం చేశారు, ఈవినింగ్ అయితే నేను తినను, మార్నింగ్ తింటా బ్రేక్ఫాస్ట్లో అన్నారు. సరే ఏముందిలే, అప్పుడప్పుడు తినేదానికి బ్రేక్ఫాస్ట్లో అయితే ఏంటి, లంచ్లో అయితే ఏంటి, డిన్నర్లో అయితే ఏంటి, అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్లో చేసేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో మా బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే మిర్చి బజ్జీ. సో దాన్ని ఎలా చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, చూడండి. సో ఇప్పుడైతే మనం మిర్చి బజ్జీకి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని శనగపిండిని తీసుకోండి, అదే బేషన్ అంటారు. దాంట్లోకి కొంచెం సాల్ట్, జీరా పౌడరు అండ్ వామ్ పౌడరు, గరం మసాలా, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ వామ్ పౌడర్ వేయలేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేనైతే వేయలేదు, బట్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి, మర్చిపోవద్దు. ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. వీటన్నింటిని చక్కగా కలుపుకొని, మరీ పలుచగా కాకుండా మరీ చక్కగా కాకుండా మీడియంలో కలుపుకోండి. ఎందుకంటే మనకి బజ్జీకి చక్కగా పట్టాలి కాబట్టి కొంచెం టైట్ కన్సిస్టెన్సీలోనే కలుపుకోండి. దీన్ని కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం కలిపిన కారం, మసాలాలు అన్నీ కూడా పిండికి చక్కగా పడతాయండి. ఎందుకంటే ఫస్ట్ మనం నోట్లో పెట్టగానే ఆ పిండే కదండి మన నోటికి టేస్ట్ తగిలేది, తర్వాత కదా మిర్చి తగిలేది. సో అన్నీ చక్కగా అలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి మిర్చీస్ని ఇలా మధ్యకి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని దాని లోపల ఏవైతే విత్తనాలు ఉంటాయో అవన్నీ చక్కగా తీసేసేయండి. అవి ఎందుకంటే మనకి అవి ఒకటి కారంగా ఉంటాయి, ఒకటి కారంగా ఉండవు, అండ్ తినేటప్పుడు కూడా మనకి అంత బాగోదు. లేదు ఉంచుకోవచ్చు, మాకు అలవాటే అనుకునే వాళ్ళు ఉంచుకోండి, లేదు అనుకునే వాళ్ళు చక్కగా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా నీట్గా మిర్చీస్ అన్నింటినీ లోపల ఉన్న విత్తనాలను మొత్తం చక్కగా నీట్గా తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనము మిర్చీస్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఎలాగో పెట్టుకోవాలి కదా. సో దానికోసం అని చెప్పి స్టవ్ ఆన్ చేసి చక్కగా ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ వేడెక్కించండి. ఆయిల్ వేడయ్యే లోపల నేను మీకు చెప్పే టిప్ ఏంటి అంటే, ఎవరైనా సరే ఫుడ్ బయట తినాలి అనే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. కానీ అది మనం ఇంట్రెస్ట్ అనేది మన హెల్త్ కూడా చూసుకోవాలి. సో ఆ హెల్త్ ఏంటి అని అంటే, అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్ తినండి, తప్పే లేదు, కానీ కంప్లీట్గా తినొద్దు. తిన్నదాన్ని కూడా చక్కగా మీరు ఏం చేస్తారంటే ఇంట్లో చేసుకొని తినండి. బయట అయితే అస్సలు చేసుకొని తినకండి ఫ్రెండ్స్, బయటది మంచిది కాదు. సో ఇంట్లో చక్కగా హ్యాపీగా చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసి తినండి, చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఓకేనా? థ్యాంక్స్ విన్నందుకు. అండ్ ఇప్పుడైతే మనం ప్రాసెస్కి చూసుకుంటే, చింతపండు అండి ఇది. ఇందులోన వాము కానీ జీరా పౌడర్ కానీ ఉంటే వేసుకోండి, రెండు ఉన్నా వేసుకోండి, రెండు లేదు అనుకుంటే ఏది ఉంటే అది వేసుకోండి. ఒకవేళ రెండు లేదు అనుకునేటప్పుడు జీలకర్రని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని, ఇది ఎందుకు అంటే మిర్చిలో ఇది ఇలా పెడితే కొంచెం పులుపుగా, వాము వేస్తే వామ్ ఫ్లేవరు, జీరా వేస్తే జీరా ఫ్లేవరు, రెండు వేస్తే రెండు ఫ్లేవర్లు కూడా చక్కగా దీనికి మిర్చికి పట్టుకుంటాయండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్ని మిర్చీస్కి కూడా చక్కగా ఈ చింతపండు, ఈ వాము, జీరా పౌడర్ మిక్సింగ్ అనేది పెట్టుకోండి. అండ్ పెట్టుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఆయిల్ ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకుందాము. ఆయిల్ వేడయిందని ఆల్మోస్ట్ మనకు మ్యాక్సిమం వీడియోలో తెలుస్తుంది, కానీ ఎందుకంటే డౌట్గా చేసుకోవడం, క్లారిటీ తీసుకుంటే బెటర్ కదా. ఏ పని చేసినా మనకి క్లారిటీ అనేది ఇంపార్టెంట్. సో దానికోసం చెప్పి నేను కొంచెం పిండిని అనేది దాంట్లో వేసాను, చూస్తున్నారు కదా. ఇలా వేసుకొని అది వేయగానే చూసారా, నేను ఆల్రెడీ అయిపోయాను వేడిగా, ఇంకా నన్ను టెస్ట్ చేస్తావా అని చెప్పి ఎంత కోపంగా దాన్ని చూపిస్తుందో. సో అదండి మ్యాటర్. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఈ గ్లాస్ ఏంటి తీసుకొచ్చిందా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది మీకు చాలా యూజ్ అయ్యే టిప్ అండి. ఇలా మనం మిర్చీస్ని వేసేటప్పుడు బౌల్లో నుంచి తీసి వేసేటప్పుడు కంఫర్ట్గా ఉండదు. సో ఇలా గ్లాస్లో పిండిని వేసుకొని ఇలా మిర్చీని డిప్ చేసి చక్కగా ఆయిల్లో వేసుకోండి. మీకు నీట్గా క్లీన్గా బజ్జీకి మొత్తానికి కూడా పిండి అనేది చక్కగా పడుతుంది. ఇది నేను వేరే వీడియోలో చూశాను ఫ్రెండ్స్, మీకు కూడా యూజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను. నచ్చని వాళ్ళు ఫాలో అవ్వండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోండి, మీ ఇష్టం. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు చక్కగా మిర్చీలని ఒకటికొకటిగా ఆయిల్లో చక్కగా వేసేసుకుంటున్నాను. గ్లాస్లో వేసేటప్పటికి నాకు చాలా ఈజీ అనిపించింది, అందుకే నేను కొంచెం ఫాస్ట్గానే వేసేస్తున్నాను. మీకు వీడియోలో లేట్ అనిపిస్తుందేమో కానీ ఇంతకుముందు నేను చేసిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు అంటే ఎన్నిసార్లు చేసావమ్మో అనుకోవచ్చు, ఏం లేదండి, అప్పట్లో బుట్టు ఇప్పుడు ముషరఫ్ అన్నట్టు అప్పుడెప్పుడో నా బ్యాచిలర్ లైఫ్లో చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే మా ఆయన్ని
చేసి చూపిద్దాం మా ఆయనకి అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇంకా దీన్ని తిని మా ఆయన చెప్పాలి ఎలా ఉందా అనేది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగుంటుందిలేండి, భయపడొద్దు, అంత వరస్ట్గా అయితే ఏమీ ఉండదు. సో చూస్తున్నారు కదా, ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వీటిని డీప్ ఫ్రై అనేది చేసుకోండి. ఎందుకంటే మిర్చి కూడా కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా చేసుకోండి. అయితే ఇంతకీ స్టార్టింగ్లో చెప్పింది స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ అని అంత స్టైల్గా చెప్పింది. దీనికి దానికి ఏంటి అసలు స్ట్రీట్ స్టైల్కి ఇది ఇంట్లో చేసిన దానికి ఏముంది అసలు సంబంధం అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉందండి. మనం చక్కగా ఇంట్లో చేసుకుంటే ఇలా చేసుకుంటాము. మరి స్ట్రీట్ స్టైల్లో అంటే దానికి తగ్గట్టు ఉండాలి కదా. మనకు స్ట్రీట్ స్టైల్లో ఏంటి మధ్యలో కట్ చేసి ఏదేదో వేసిస్తాడు కదా. ఏదేదో మనకి ఎందుకు ఫ్రెండ్స్, మనకి నచ్చింది, మనకు కంఫర్ట్ అనిపించింది మనం వేసుకుందాం. చూడండి చక్కగా నాకు మిర్చీలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్ట్రీట్ స్టైల్లో అని అన్నాను కదా, ఆ వీడియో అయితే నాకు సేవ్లో లేదు, సో అందుకని నేను చెప్పేస్తున్నాను వినండి. చక్కగా మధ్యకి కట్ చేసుకొని చిన్న చిన్న ఆనియన్ ముక్కలు, వేపిన పల్లీలు వేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇదే స్ట్రీట్ స్టైల్ ఫుడ్. చూసారు కదా, నచ్చితే చక్కగా చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.